ప్రభుత్వ రోడ్డును ఫోర్జరీతో రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు స్థలాలపై అక్రమ నిర్మాణాలు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో దాదాపు 40 సంవత్సరాలుగా రామచంద్రారెడ్డి బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాలకు ఒక గ్రామాన్ని నియమించారు. ఆ గ్రామం పేరే రామచంద్రపురం. చెన్నూరు రోడ్డు పక్కన గుత్తికొండ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ రోడ్డు మాయం. బెలూన్ లక్ష్మీరెడ్డి ఇంటి స్థలానికి ఉత్తరపు భాగాన రోడ్డు, తూర్పు భాగాన చెన్నూరు రోడ్డును చూపించి బెలూన్ లక్ష్మీరెడ్డి తండ్రి చిన్న తిరుపాల్ రెడ్డి ఆవుల వెంకటరెడ్డి దగ్గర 60 అంకణాల అగ్రిమెంట్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేశారు. దీనికి ముఖ్య సాక్షులు రోడ్డు ఆక్రమణ చేసిన గుణపాటి చీనపరెడ్డి. బెల్లం లక్ష్మీరెడ్డికి వారి తండ్రి గారైన చిన్న తిరుపాల్ రెడ్డి కుమారుడికి రిజిస్ట్రేషన్ చేశారు. బెలూన్ లక్ష్మీరెడ్డి స్థలానికి ఉత్తరం వైపున ఉన్న ప్రభుత్వ రోడ్డును గుణపాటి మధురెడ్డి, అతని తండ్రి చిన్నపరెడ్డి కలిసి వారి స్థలంతో పాటు సిహెచ్ పెంచల నరసింహారెడ్డి అనే వీఆర్ఓ సంతకాన్ని, స్టాంపును ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. అనంతరం గుణపాటి చిన్నపరెడ్డి, అతని కుమారుడు గుణపాటి మధురెడ్డి ఇంటి దక్షిణం వైపు ఉన్న రోడ్డును కాలక్రమంగా ఆక్రమణ చేస్తూ ఉండడంతో బెలూన్ లక్ష్మీరెడ్డి వారితో 10 మందికి ఉపయోగపడే దారిని ఆకుపై చేయడం నీకు సబబా అని అడిగారు. వారు నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఈ స్థలం మాది అంటూ వారి పాత ఇంటిని పడదోసి ఈ రోజు దారి లేకుండా అక్రమ కట్టడాలను కట్టేశారు. అది మొదలుకొని అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. బుచ్చిరెడ్డిపాళెం మండల తహసీల్దార్ వద్దకు వచ్చి సార్ నాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే పలుమార్లు ఎంత డబ్బులు ఇస్తావు అని అడగడం గమనార్హం. అన్ని రకాల సాక్ష్యాధారాలతో మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఏదో సాకు చూపి తప్పించుకుంటారే తప్ప నాకు న్యాయం జరగకపోవడం గమనార్హం. కనుక జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని నాకు తగు న్యాయం చేయాలని, 10 మంది నడిచే దారిని వారి నుంచి విడిపించాలని జిల్లా కలెక్టర్ని కోరుచున్నామన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు బండి పోయే దారం కాదు. నువ్వు అడిగింది చెప్పింది చెయ్యి, నువ్వు స్టేట్మెంట్ ఇయ్యి. నువ్వేం నన్ను అది ఆక్రమణ అంటున్నావు. నేను ఇచ్చేయి, నీ దగ్గర ఎవిడెన్స్ సార్. ఎవిడెన్స్ ఇచ్చి మొత్తం ఇప్పుడు అవన్నీ కాదు స్వామి. నేను వచ్చిన తర్వాత జరుగుతుంది, అంతకుముందు ఏదో జరిగింది అది చేసేస్తానన్నావు. ఏది అది ఇచ్చింది కాదు. నేను అడిగాను వస్త్రాలు చూసుకున్నాడు ఆ కొత్త గ్రౌండ్లో, ఆ చూసుకున్నా స్టేట్మెంట్ బంగారంగా సార్. మీరు ఆ స్టేట్మెంట్ చేసుకున్న దాన్ని ఇంతకుముందు 2 సార్లు ఇస్తే క్లోజ్ చేశారు. ఏమన్నా నాకు ఇప్పుడు నేను అంటే చేశాడు పంపిస్తాను సార్. అంటే ఇప్పుడు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇవన్నీ డూప్లికేటా సార్? ఏది మొత్తం బాబు మీరు ఇచ్చిన ఎండార్స్మెంట్ డూప్లికేట్ అన్ని మొత్తం దాంట్లోకి వెళ్తాయి. 99% మొత్తం అయిపోయింది సార్. మొత్తం అయిపోయింది. లక్ష్మీరెడ్డి నేను చెప్పేది అంటావా? ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. మొత్తం కలిపి ఇచ్చిన అర్జీలన్నీ అదే కదా సార్. నేను ఇచ్చింది ఇప్పుడు నేను పెట్టిన అర్జీలకే కదా ఇన్ని జరిగి. నన్ను అడుగుతున్నావు నువ్వు పాత రోజులు నువ్వు ఎందుకు అడగల? తహసీల్దార్ వినండి, పాత తహసీల్దార్ ఉన్నప్పుడు ఎంతవరకు జరిగింది పని? విఆర్ఓ గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ వరకు జరిగింది పని. స్టేట్మెంట్ తీసుకొని ఆయన ఎవిడెన్స్ అది మళ్ళీ వేరే వాళ్ళు ఉండాలి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ దాన్ని బట్టి రిపోర్ట్ చేసి రాసిస్తే మన జాగ్రత్తగా పంపిద్దాం మన 5 వరకే. అది చెప్పాను. అవును సార్. ఎస్హెచ్ఓ గారికి పంపారా మీరు? నేను కలెక్టర్ గారికి పంపిస్తా. నేను ఎస్హెచ్ఓ నేను పంపించేది ఏంటి? ఆయన క్యాడర్ ఏంది, నా క్యాడర్ ఏంది? ఎవరిది? ఆయన క్యాడర్ ఏంది అది తెలిసేది అక్కడ. ఎవరు సార్ తెలిసేది? ఎవరు? కలెక్టర్ గారు డిఎస్పీ దానికోసం బాబు నేను అబ్బాయి లచ్చిరెడ్డి ఎన్నొద్దు నేను చెప్పాను. ఆర్ఐ గారు వచ్చి తీసుకుంటాడు, దాన్ని బట్టి రాస్తాం సార్. మీరు మొత్తం ఎండార్స్మెంట్ ఇచ్చేస్తున్నారు, అది అయిపోయింది. సరే మీరు ఇవ్వనంటారా? ఓకే, దానికి ప్రాబ్లం లేదు. అది మొత్తం వెళ్ళిపోతాయి. దాంట్లో ఏం వెళ్ళిపోతాయి? నువ్వు ఇచ్చేది కూడా వెళ్ళిపోతుంది మొత్తం. దాంట్లో కలెక్టర్ గారు కేసు కడతారా మీద? ఏది కలెక్టర్ గారు కేసు కడతారా? ఏం తెలియదు. నాకు తెలియదా సార్? చిన్న విషయం. నేను రిపోర్ట్ పంపిస్తాను. చిన్న విషయం నేను చెప్పాను. పోయిసారి ఎంఆర్ఓ గారు వేరే అతనికి ఎస్హెచ్ఓ గారు లెటర్ పెట్టాల సార్. ఒకసారి క్రిమినల్ కేసు కట్టించారు, లెటర్ పెట్టి మళ్ళీ 2వ సారి పంపించారు. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఆర్ఐ గారు చెప్పాను. అక్కడ మొత్తం స్టేట్మెంట్ తీసుకున్నాను. లేదు సార్, ఇలా అయితే మేము లేదు అది
ఎందుకు సార్ ఆలేదు అతను సార్, ఒక చిన్న మాట సార్. ఆయన అడిగేది ఒకటే, నరసింహారెడ్డి అవతల పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు, వాడు పోయి రిజిస్టర్ చేసుకున్నాను అన్న. ఆర్ఐలో అది ఉంది కరెక్టా కాదు రాస్తే అతను సమస్య ఎవరికి సార్? చిన్న మాట సార్. నరసింహారెడ్డి ఇచ్చింది కరెక్టా కాదా రాయిస్తే అది రాయాలి కదా, అతను రాయట్లా. ఎవరు రాయలేదు? సమస్య మీరే కదా. ఎవరు ఇవ్వండి సార్. అది కాదు, ఇప్పుడు నా పరిధి కూడా కాదు. హలో, ఇప్పుడు అది మున్సిపాలిటీ పరిధి, ఏది? అది ఇప్పుడు పోయి మున్సిపాలిటీ పరిధి. అవునా? ఆ పరిధి నుంచి ఆ పరిధి ఎండార్స్మెంట్ ఎందుకు ఇచ్చారు మీరు సార్? మీరు ఇచ్చినా అది వెళ్ళిపోద్ది. మీరు ఎండార్స్మెంట్ ఎందుకు నేను ఇచ్చే అది కూడా డీకోడ్ చేస్తాం, అది కూడా డీకోడ్ చేస్తాం బాబు, అది కూడా డీకోడ్ అయ్యింది దాంట్లో. అది చెప్పా కదా, మొత్తం వెళ్తాయి దాంట్లో. అది రిపోర్ట్ మొత్తం వెళ్తుంది. ఇదిగోండి, మీ దగ్గర మీ ఆఫీస్లో ఏమీ ఉండవు మాకు తెలుసు. చూడండి సార్. అంటే ముందు లేదు సార్, మీ ఆఫీస్లో మాది ఏంటంటే పచ్చి మేము డైరెక్టర్గా మేము ఎస్ఐ పెట్టాం. అక్కడి నుంచి ఆర్డీఓ గారు మరి ఆర్డీఓ అతను పై అధికారం ఉంటుంది, ఆయన తీసుకొని వాళ్ళు చెప్తారు. సరే సార్, నేను ఎంఆర్ఓ గారు ఒకరి మీద డైరెక్ట్గా పెట్టి కేసు కట్టించిన ఎఫ్ఐఆర్ తీసుకోమంటారా? అది నాకు వద్దు అనవసరం, నేను పంపిస్తాను కలెక్టర్ గారి దగ్గర, దానిపై స్వయంగా తోలు సార్ అని చెప్తాను. అది దాన్ని బట్టి నువ్వు వస్తున్నాడంట, వస్తే నీ 4 ముక్కలు నీ దానిలో అయ్యారు, చెట్టు తగ్గినాను, సరే సార్, చెట్లు పెరిగిందన్న. అది కాదు, 2 సెంట్లు అసలు 2 సెంట్లు దేనికి సంబంధించి మీరు అడిగేది? ఏది 2 సెంట్ల గురించి కాదు ఇది. ఇది దారి ఫోర్జరీ, దాని గురించి నేను అడుగుతున్నాను. 2 సెంట్లు నాకే సంబంధం. అదే రాసుకొస్తాడు. ఆ 2 సెంట్లతో ఎవరితో నాకు అండగడుతున్నారండి మీరు. ఇప్పుడు అదే రాస్తాడు. నువ్వు అడిగా అన్నావు కదా, స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని రాసి నేను పంపిస్తాను. నా స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎన్నిసార్లు రాయించాను. ఇప్పుడు మీరు పంపించాల్సింది పోయి నన్ను స్టేట్మెంట్ అడుగుతున్నారు ఏంటి? అడిగారు వస్తున్నాడు సార్. లేదు, నేను ఎందుకంటే మన సోమవారం కూడా ఆర్టీఓ సార్ వెళ్ళాను. మీకు శుక్రవారం ఫోన్ చేశారు, రాజీవ్ గారు నాకు కూడా ఫోన్ చేశారు సార్. నా ముందే చేసింది శనివారం రోజు, నేను మళ్ళీ సోమవారం వెళ్ళాను. ఇంకా సరే సార్, మీరు ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి ఇవన్నీ ఎండార్స్మెంట్ అనేది కలెక్టర్ గారికి పెట్టింది మొత్తం రిపోర్ట్ చేసి మొత్తం కలిపి ఆర్ఐ రాస్తాడు సార్. ఆర్ఐ గారి రిపోర్ట్ డీడీ దగ్గర ఉంది. డీడీ గారు చూసి ఆయన అడిగే పాయింట్ మీద ఆన్సర్ ఇస్తే అతను పని అవుతుంది. అదే అతను అడిగేది. అదే సార్ నేను చెప్పేది అతను 2 పాయింట్ అడుగుతున్నాను సార్. నరసింహారెడ్డి అనే అతను విఆర్ఓ అవతల వాడికి గుణపాటి చిన్నపల్లి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు, దారి ఆక్రమించుంటే దాని మొత్తం మీద వాడు అది ఎక్కువ సబ్ రిజిస్ట్రార్స్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అతను ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్టా కాదా విఆర్ఓ చర్యలు తీసుకోవడం అడిగే ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకోటి ఏంటంటే గుణపాటి చిన్నపల్లి మధ్యలో స్థలం ఆక్రమించుకుని ఉన్నారు, ఎంక్వైర్మెంట్ చేయండి అని అంటున్నాడు. ఆ రెండే అయితే మనం ఏంటంటే డైరెక్టర్ మనం వాళ్ళు పెట్టకూడదు. మన డైరెక్టర్ ఆర్డీఓ నేను చెప్పేది మన ఆర్డీఓ గారు చెప్పేది రెడ్డి గారు ఆర్డీఓ మనం ఆర్డీఓ గారు దృష్టిలో పెట్టాలి. ఆర్డీఓ గారు ఏం చేస్తారు, డిఎస్పీకి రాస్తారు. డిఎస్పీకి అప్పుడు ఆ తర్వాత కేసు కట్టండి, అది వాళ్ళు నిర్ణయం. కాకపోతే అతను ఏడు లేడు, మా ఏరియాలో కూడా లేడు, అవుట్ ఆఫ్లో వెళ్ళాడు సార్. మరి నాకు తెలియదు, ఆర్టీఓ గారు కూడా మీరు ఫోన్ చేసి లెటర్ లేట్ చేస్తున్నారు పంపించమని చెప్పారు. ఆర్టీఓ గారు కూడా తెలియదు కదా విషయం, ఆర్టీఓ గారికి కూడా తెలియదు. అదే బాబు, ఇప్పుడు అదే నీ స్టేట్మెంట్ తీసి రాసి పంపిస్తారు రెడ్డి గారు. నిజం సార్, ఒకసారి చూడండి. నా పేరు బెల్లం లక్ష్మీరెడ్డి, రామచంద్రాపురం. నాకు రామచంద్రాపురం గ్రామంలో 56 అంకణాల రిజిస్ట్రేషన్ స్థలం కలదు. దానికి ఉత్తరం వైపున ప్రభుత్వ రోడ్డు కలదు. నేను దానిని సర్వే స్కెచ్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కానీ సదరు స్థలాన్ని గుణపాటి మధు చిన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తులు ఆక్రమణ చేసి ఒక విఆర్ఓ సిహెచ్ వెంకట నరసింహారెడ్డి అనే సంతకాన్ని స్టాంపుని ఫోర్జరీ చేసి తేదీలన్నీ ఆ ధృవీకరణ పత్రంలో దిద్దువేయబడి ఆక్యుపై చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. సదరు విషయం మీద నేను కలెక్టర్ గారికి చాలాసార్లు స్పందనలు అర్జీలు పెట్టుకున్నాను. ఆ అర్జీలన్నిటికీ కూడా ఆన్సర్లు ఇచ్చి గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు సుధీర్ కుమార్ గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎండార్స్మెంట్లన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత ఎంఆర్ఓ టి సురేష్ బాబు గారు వారికి ఫోర్జరీ కేసు పడుతుందని సదరు గుణపాటి మధు చిన్నపరెడ్డిని కాపాడుతూ ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపకుండా నన్ను ఆఫీస్ చుట్టూ దాదాపులో 30 సార్లు తిప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు పంపించాలి అని చెప్పేసి సంవత్సరం రోజులు జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చి ఆర్డీఓ గారు లెటర్ పెట్టమని చెప్పారు ఎంఆర్ఓ గారికి, అయినప్పటికీ వినలేదు. తర్వాత మళ్ళీ నేను మొన్న స్పందనలో సోమవారం రోజు కూడా జాయింట్ కలెక్టర్ గారిని కలిశాను. జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ చెప్పారు. ఆర్డీఓ గారు చెప్పినప్పటికీ కూడా
ఆర్టీఓ గారి ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేస్తూ ఎంఆర్ఓ గారు వారి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎస్హెచ్ఓ గారు చొరవ తీసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి మార్చి 20వ తారీఖున ఎంఆర్ఓ గారికి ప్రస్తుతం సురేష్ బాబు గారికి లెటర్ పంపించారు. దానికి ఈ రోజుకి ఆన్సర్ లేదు. నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. సదరు దారి 10 మందికి ఉపయోగపడేది. 10 మందికి ఉపయోగపడేటువంటి దారిని నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికోసం ఫైట్ చేస్తున్నాను సంవత్సరం రోజుల నుంచి. నాకు ఎవరు ఏ అధికారులు కూడా నాకు సహకరించడం లేదు. మీడియా సోదరులు నా యొక్క ఆవేదనని బాధని అర్థం చేసుకొని ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ సురేష్ బాబు మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కూర్చుంది.